వింతయై మరియుదానింతై నపో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై భువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహిక్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ రూపాన్ని కన్నులతో జుర్రుకొని మాట్లాడదామనుకున్న మాట అంత స్పష్టంగా మాట్లాడలేదుట. ఆ వాక్య నిర్మాణ ప్రజ్ఞ సక్రమంగా భాషించలేదు. అప్పుడు బుద్ధి అంత బాగా పనిచేసే అవకాశం ఎలా ఉంటుంది? పోతన గారు ఒక్క పద్యంలో ఆవిడ అనుభూతిని అంత గొప్పగా ఆవిష్కరించారు. వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడెనదితి లక్ష్మీనాథం. ఆయనకు అర్థమైంది ఏమని పొగిడిందో అంతే. అంటే ఇంకా ఆయన పెద్దగా దాని గురించి మాట్లాడలేదు. ఆవిడ సహజంగా కశ్యప ప్రజాపతి భార్య. భర్తగారు చెప్పారు, అనుష్ఠించింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, పరమ సంతోషపడిపోయింది. సంతోషపడిపోయి పైకి వ్యక్తము కాకుండా అవ్యక్తముగా వ్యక్తముగా కొద్దిగా వినపడుతూ కొద్దిగా వినపడకుండా మాటలు స్పష్టంగా వాక్యములు ప్రజ్ఞతో నిర్మించకుండా గొణుకుతున్నట్టుగా భగవంతుణ్ణి పొగిడింది. ఎంత బాగా పొగిడావన్నది కాదు భగవంతుడికి, ఎంత మనప్రీతితో పొగిడావన్నది ఆయనకి కావాలి. అసలు నీ మనసులో ఆ మకరందం ఉంటే ఆయన ఎప్పుడూ వచ్చే సారగ్రాహి అయి రసగ్రాహి అయి అక్కడే కూర్చుంటాడు. శంకరాచార్యులు వారు ఆ శివానంద లహరిలో అంటారు, భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. హృదయ పద్మమునందు భక్తి అన్న మకరందము నిండి ఉందనుకోండి, ఆ తుమ్మెద రూపంలో ఉన్నటువంటి భ్రమరాంబ, ఆ తుమ్మెద యొక్క పతి అయినటువంటి మల్లికార్జునుడు 2 తుమ్మెదల రూపంలో ఎగురుతూ వచ్చి రసగ్రాహి అయి సారగ్రాహి అయి భక్తి మకరందాన్ని పీలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ మనఃపుష్పం మీద వాలి నిశ్శబ్దంగా ఉంటారు. అలా తాగుతూ ఉంటారు. వాళ్ళు సారగ్రాహులు. కాబట్టి ఎక్కడో ఉండడు భగవంతుడు, ఇక్కడే ఆ మందార మకరంద పానం ఆయన చేస్తూ ఉంటాడు. భక్తుడు భగవంతుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానమును చేస్తూ ఉంటాడు. ఇద్దరు చేసేది నిజానికి ఒకటే. కాబట్టి ఆమె ఆయనను పొగిడింది. ఆయన అన్నాడు, దీని కొరకు తపస్సు చేశావమ్మా అని అడిగాడు. ఆమె తన కష్టాన్ని చెప్పింది. నా కుమారుడు ఇవాళ స్వర్గలోకాన్ని కోల్పోయాడు, అపారమైన కష్టాలు పడుతున్నాడు. సృష్టి యందు ఒక నియమం ఉన్నది కదూ, ఇంద్రుడు దేవతల రాజ్యాన్ని పరిపాలించాలి, అసురులు అసురుల రాజ్యాన్ని పరిపాలించాలి. అవధి దాటి విశ్వజిత్యాగం చేయిస్తే అనుగ్రహింపబడ్డాను కదా అన్న భావనతో ఇవాళ బలిచక్రవర్తి అమరావతిని కైవసం చేసుకున్నాడు. కాబట్టి నా కొడుక్కి కోడలికి మీరు న్యాయం చేసి మళ్ళీ అనుగ్రహం చెయ్యవలసింది అని అడిగింది. ఆయన ఒక చమత్కారమైన మాట అన్నాడు. ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువు, అమ్మా తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను అని ఒక్క మాట అనాలి. ఆయన అలా అనలేదు.
నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అన్నాడు. అసలు భర్తతో చెప్పినప్పుడు ఏమని మొదలుపెట్టింది? ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు అని తన కోడలి కష్టంతో మొదలుపెట్టింది. మీరెవరితో మాట్లాడారన్నది కాదు, మీరు ఎవరితో ఏది మాట్లాడినా భగవంతుడు వినగలడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఎంత మెల్లగా మాట్లాడినా వినగలడా అని శిష్యుడు అడిగితే, మీ ఇంట్లో కాస్త పంచదార చల్లి తినడానికి వచ్చినటువంటి చీమలలో అత్యంత చిన్న చీమని పట్టుకుని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి గజ్జల పట్టాలు చేయించి పెట్టి విడిచిపెడితే ఆ చీమ పాకుతున్నప్పుడు కాళ్ళకి పెట్టిన గజ్జల పట్టాల యొక్క సవ్వడిని కూడా భగవంతుడు వినగలడు. ఆయన వినలేనిది ఉండదు, ఆయన సమస్తం వింటాడు. అందుకే ఆమె భర్తతో మాట్లాడినప్పుడు మొదట ఏ కోడళ్ల ప్రస్తావన చేసిందో, ఏ శచీదేవి యొక్క కష్టాన్ని చెప్పిందో అలాగే ఆయన అనుగ్రహం కూడా మొదలైంది. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడున్ సంశ్లోకింపన్, నీ కోడలు సంతోషించేటట్టు, కోడళ్ళు సంతోషించేటట్టు, మిగిలిన వాళ్ళకి కూడా ఆదర్శప్రాయముగా నీ కొడుకులు సంతోషించేటట్టు, సతులుం పతుల్ సమ్మోదింప, నువ్వు నీ భర్త సంతోషపడిపోయేటట్టు ఒక మాట చెప్తే ఇంత శ్రద్ధతో పట్టుకుంది. అది గురువుకి సంతోష కారణం. గురువు దేనికి సంతోషిస్తాడంటే శిష్యుడికి చేసిన ఉపదేశాన్ని అంత భక్తి శ్రద్ధలతో శిష్యుడు పట్టుకున్న నాడు గురువు సంతోషిస్తారు. ఆమె భర్తని ఆశ్రయించింది అంటే గురువుగా ఆశ్రయించింది, గురువుగా అనుగ్రహించాడు. కాబట్టి నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్. రాక్షసులు ఏడ్చేటట్టుగా అమ్మా నీ కడుపున పుడతాను. ఆవిడ అడిగింది ఏమిటి? ఇంద్రుడికి రాజ్యం ఇప్పించమని అడిగింది. ఈయనేమంటున్నారు? నీ కడుపున పుడతానంటున్నాడు. నీ కడుపున పుడతాను, నాకొక్క ఉపకారం చేసి పెట్టమ్మా అన్నాడు. అంటే నిజానికి ఆవిడ ఆయనని వరం అడిగింది, ఆయన ఆవిడని వరం అడుగుతున్నాడు. ఎంత విచిత్రం! అంటే భగవంతుడు ప్రసన్నుడైతే మనం ఊహించలేని విషయాలు జరుగుతాయి. అందుకే నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదిం రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. అమ్మ నాకు ముచ్చటగా ఉందమ్మా, నీకు కొడుకునై పుట్టాలని ఉందమ్మా, నన్ను బాగా చూసుకుంటావా, నన్ను ప్రేమతో లాలిస్తావా, నీ కొడుకునై పుట్టనా, నీ గర్భవాసం చెయ్యనా అని అడిగాడు. ఎవరు? అసలు గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేనివాడు, అజాయమానో బహుధా విజాయతే అని వేదం చేత కీర్తింపబడినవాడు, అసలు లోకాలకి తాను తల్లి తండ్రి అయినవాడు తప్ప తనకి తల్లి తెలియనివాడు ఒక తల్లి గర్భవాసం చేసి కొడుకుగా రావడానికి ఇష్టపడి వరం అడుగుతున్నాడు అతిథి గర్భవాసానికి. అంటే ఆమె యొక్క శ్రద్ధాభక్తులకు భగవంతుడు అంత ప్రీతి చెందాడు. భగవంతుడు కానీ గురువు కానీ సంతోషించేది దేనికి అంటే ఆ శ్రద్ధకి సంతోషిస్తారు. ఆ శ్రద్ధ అవసరం జీవితంలో. నువ్వు ఏది చేస్తున్నావన్నది యాంత్రికంగా కాదు, నువ్వు చేస్తున్నావన్న దాని మీద నీకు మొట్టమొదట పరమ రూఢమైన విశ్వాసం ఉండాలి. ఆదిత్య హృదయం ఉపదేశం చెయ్యడానికి వచ్చినటువంటి అగస్త్య మహర్షి జగామచ యథాగతం. మరి రావణాసురుడి సంహారం అయ్యే వరకు ఉండాలి కదా, ఉండలేదు, వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు, చూస్తున్నారు, కానీ ఆయన లేడు. అదేమిటి మరి అగస్త్యుడు వెళ్ళిపోయాడు అంటే ఇదేమిటి, నేను ఇంకా ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణాసురుడు చచ్చిపోతాడా బతికుంటాడా అని నేను చూడాలా? నేను ఉపదేశం చేశానంటే రావణుడు మరణించాడంతే, ఇక తిరుగులేదు, ఆయన వెళ్ళిపోయాడు. తాను చెప్పిన దాని మీద తనకి విశ్వాసం ఉండాలి, గురువాక్యం మీద శిష్యుడికి విశ్వాసం ఉండాలి. ఈ రెండు విశ్వాసములు అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చినప్పుడు ప్రకటనమయ్యేది శ్రద్ధ. ఆ శ్రద్ధ వలన సాధించలేని కార్యము లేదన్నది శంకర భగవత్పాదుల యొక్క రూఢమైన తీర్పు. అందుకే అమ్మా భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదం నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. ఎంత ఆనందపడిపోయి ఉంటుంది అదితి. అదితి ఆనందం అలా ఉంచండి.
అటువంటి అదితి తనకి పత్ని అయినందుకు, భగవంతుడే తన కడుపున పుడుతున్నందుకు, తాని తండ్రి అవుతున్నందుకు కశ్యప ప్రజాపతి ఎంత ఆనందపడిపోయి ఉంటాడు. కొంతకాలం అయింది, ఆమె గర్భంలోకి ఏ పద్ధతిన చేరాలో ఆ పద్ధతిలోనే పరమేశ్వరుడు చేరాడు. అది విచిత్రం. కశ్యప ప్రజాపతి ద్వారానే అదితి గర్భంలోకి ప్రవేశించాడు. ఆ అవసరం లేని పరమాత్మ. అందుకే ఆయన యొక్క కారుణ్యమునకు హద్దు లేదు. గోపరాజు గారు అది అనలేక 100కి పైగా మాటలు అని 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 ఇంకా ఎన్ని మాటలు అనగలను అన్నాడంతే. శ్రీ రఘురామచారు తులసీదలధామ జమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అన్నాడు. భగవంతుని యొక్క దయ సముద్రం లాంటిది, దాని లోతు ఎవరు కనిపెట్టగలరు? అందుకే కశ్యప ప్రజాపతి మహానందపడిపోయాడు. ఆయన ద్వారానే ఆ తేజస్సు అతిథి గర్భంలోకి ప్రవేశించింది. అతిథి గర్భంలోంచి భగవానుడు ఆవిర్భవించాడు. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రవణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్నన్నారు పోతన గారు. అసలు మహానుభావుడి కవిత్వం ఏమిటో, ఆ పద్యాలు ఏమిటో అసలు అలా ఎలా పడ్డాయో అద్భుతం. అంతే, అనుభవిస్తారంతే. అసలు నిజంగా వామనమూర్తి ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసి అనుభవించి ఆనందించి రచించిన పద్యమా అన్నట్టుంటుంది. రవి మధ్యాహ్నమునంచెరింప, మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉండగా రవి మధ్యాహ్నమునంచెరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. మహాపతివ్రత, భర్త మాట ఔదలదాల్చేటటువంటి లక్షణమున్నటువంటి అదితి గర్భము నుండి ఎన్నో గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో వామనమూర్తిగా పొట్టి పిల్లవాడిగా ఆ తల్లి గర్భంలోంచి ఆవిర్భవించాడు. పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణావతారానికి చెప్పినట్టుగా బాల్యలీలలు వామనమూర్తికి లేవు. ఆయన పుట్టినదాదిగా ఏమి చేశాడన్న దాని గురించి ప్రస్తావన చేయకుండా ఆయనకి ఉపనయనం చెయ్యవలసినటువంటి వయసొచ్చిన ఘట్టం దగ్గర నుంచి మొదలుపెట్టారు. కానీ తల్లిగా అదితి మురిసిపోయినటువంటి దాన్ని, ఆ వామనుడికి ఉపనయనం వచ్చినటువంటి వయసు యొక్క స్థితిని రెండిటిని కలిపి పోతనగారు ఆవిష్కరించారు. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్నివడుగా నా కులదీపకార అగదయ్య భాగ్యరాశి వగుచు అంటుంది. తెలుగు నాట వాడేటటువంటి మాటల్ని తీసుకొచ్చి దేవతల యొక్క విషయంలో కూడా చొప్పించడంలో, తెలుగు సంస్కృతిని తీసుకొచ్చి భాగవతంలోకి ప్రవేశపెట్టడంలో, తెలుగు భాషలోకి మంత్రశక్తిని ప్రవహింపచేయడంలో పోతన గారి దిట్ట. సాధారణంగా తెలుగునాట బిడ్డలు పుడితే తల్లి బిడ్డని పిలిచేటప్పుడు ఒరే కొడకా అని పిలవదు, ఒరే నాన్న ఇలారా అంటుంది. అదే మాట పోతన గారు ప్రయోగించారు. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా. బాహ్యంలో నిజమే ఆయన శ్రీ మహావిష్ణువు. తెలుగు సంస్కృతిలో నాన్న ఇలా రారా, అందుకని నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార. ఎంత సంతోషం, నా తపస్సుకు ఫలితం నా కొడుగ్గా వచ్చావు. అందరూ 2 చేతులు ఎత్తి దండం పెడతారు. నేనేం చేస్తాను, రారా ఇలా అని ఎడంచేత్తో పట్టుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టి అందరూ పెట్టమని అడుగుతారు. నేను పెట్టింది తినరా అని నోట్లో పెడతాను. ఏం భాగ్యం పొందాను నేను, ఏం ఆనందం నాది. మరి అనదు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణ వత్సలతయా అంటారు శంకరులు. గడ్డం పట్టుకుని ఆ హిమవంతుడు ఎంత బతిమాలుతూ పార్వతీదేవికి అన్నం పెట్టాడు. గిరిలలోన నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే. ఇది గొప్ప భాగ్యంబు ఇందువదన అంటాడు. అలా పొంగిపోయింది అదితి కూడా. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్నివడుగా నా కులదీపక రగదయ్య భాగ్యరాశి వగుచు. రారా తండ్రి రారా తండ్రి అని పిలిచింది. చిన్న పద్యంలో
మొదటి 3 పాదాల్లో కొడుకుతో తల్లి అడుకుంది. 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి ఉపనయనానికి తగిన వయసు వచ్చేసింది. అంత గొప్పగా కథని నడిపించడం ఒక పద్యంలో 3 పాదాల్లో తల్లి సంతోషం, 4వ పాదంలో ఉపనయనానికి వయసు వచ్చిన పిల్లాడిని తల్లి పిలవడం. ఎవరు చేయగలరండి అటువంటి పద్యరచన? పోతన గారు తప్ప, మహానుభావుడు. కాబట్టి నాదు చిన్నివడుగా నా కుల దీపక రాగదయ్య భాగ్య రాశివగుచు, నువ్వు పుట్టిన కారణం చేత నా వంశం తరించింది కదురా, ఫలానా వాడు పుట్టాడని నీ పేరు మీద నా వంశానికి ఎంత కీర్తి. మొదట ఏమంటారు? ఏ తల్లి కన్న కడుపు అంటారు కదా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరు చెప్పేటప్పటికి మహాలక్ష్మమ్మ గారు గుర్తురారు. కాబట్టి నాదు చిన్నివడుగా నా కుల దీపక రగదయ్య భాగ్యరాశివగుచు అని పిలిచింది. ఉపనయనానికి తగిన వయసు వచ్చింది. కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసినటువంటి మొలత్రాడిచ్చాడు. అదితి ఆయన పెట్టుకోవడానికి కౌపీనం గోచీనిచ్చింది. సూర్యభగవానుడు ఆయనకి మంత్రోపదేశం చేశాడు. సప్తర్షులు వచ్చి దర్భలిచ్చారు. బ్రహ్మగారు వచ్చి కమండలమిచ్చాడు. సరస్వతీదేవి వచ్చి రుద్రాక్షమాలని బహూకరించింది. అలాగే భిక్షాపాత్రికి నిత్యను యక్షేషుడు వామననకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆయన భిక్షాటన చెయ్యాలి కదా మరి. ఆ ఉపనయనమైనటువంటి బ్రహ్మచారి భిక్ష కోసం పెడతాడు. ఎవరి అదృష్టాన్ని వాళ్ళు పంచేసుకున్నారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా? భగవంతుడంతటి వాడు ఉపనయనం చేసుకుని వేదాధ్యయనం చేస్తున్నవాడిలా వెళ్ళడమా? ఆయన చేతిలో భిక్ష వేయడమా? భగవంతుడంతటి వాడు నిజంగా భిక్ష అడగడం ద్వారానే కార్యాన్ని సాధిస్తాడనడానికి పట్టాభిషేకం చేస్తూ అసలు బ్రహ్మచారిగా వచ్చి ఎలా తన యొక్క కోరికని నెరవేర్చుకుంటున్నాడో, తల్లికిచ్చిన వరాన్ని తీర్చుకుంటున్నాడో చెప్పడానికి ఈ పద్యాన్ని పోతన గారు తీసుకున్నారు. అందుకని ఆ ఒడుగు చేసినటువంటి ప్రక్రియని బాగా చూపించారు. భిక్షాపాత్రికనిచ్చెను యక్షేషుడు, కుబేరుడి తరమే శ్రీ మహావిష్ణువు అంతటి వాడికి పట్టుకెళ్ళి ఓ పాత్ర ఇచ్చి దీంతో భిక్షాటన చెయ్యి అనడమే. లక్ష్మీదేవి భర్త, ఆయనకి ఇవ్వడానికి ఆయన చెయ్యి ఎందుకు చూపుతాడు? కానీ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన ఉపనయనం చేసుకుంటున్నాడు. ఇంతకన్నా అదృష్టం ఎక్కడ పడుతుంది? కురు పుణ్యమహోరాత్రం, నీకు అవకాశం వస్తే చేసేయంతే పుణ్యం. మళ్ళీ అక్కడ మాత్రం వెనక్కి తీసి ఆలోచించక దొరకదు. ఎలా పరిగెత్తారో చూడండి దేవతలందరూ. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేశారు. భిక్షాపత్రిక నెచ్చను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. మా తల్లి పార్వతీదేవి భిక్ష పెట్టడానికి, లోకానికంతటికి అన్నం పెట్టడానికి ప్రఖ్యాతి కదూ. అందరూ అన్నం ఒక్కటి అడుగుతారు. కానీ శంకర భగవత్పాదులో అన్నం ఒక్కటి తినేసి అహంకారం పెంచుకొని శరీరం పెరగడం కాదమ్మా, జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని అడిగినటువంటి మహాపురుషులు. అన్నం తిని శరీరం పెరగడంతో పాటు జ్ఞానవైరాగ్యములను కూడా ఇచ్చి మనుష్య శరీరం పొందినందుకు సార్థక్యం ఇమ్మని అడిగిన జగద్గురువులు వారు. కాబట్టి పార్వతీదేవి ప్రత్యక్షమై పూర్ణ భిక్ష పెట్టింది. ఇంతమంది ఇన్ని రకాలుగా సంతోషపడ్డారు. బుడుగైపోయింది. వెంటనే ఆయన ఒక మాట అడిగాడు. బ్రహ్మచారికి అధికారం ఉన్నది కదూ భిక్ష స్వీకరించడానికి. గొప్ప దానవ్రతం పట్టిన వాళ్ళెవరు, ఎవరిని ఆశ్రయిస్తే ఇక లోటు లేనంత భిక్షనిస్తారు, అటువంటి వారెవరున్నారు, అంత కీర్తి సాధించిన వారెవరు అని అడిగాడు. ఆయనకి తెలియనట్లు అడుగుతూ ఉంటాడు. అందరు అన్నారు, అపారమైనటువంటి దానగుణంలో బలిచక్రవర్తి సాటి. ఇప్పటికి 100 యజ్ఞములు చేశాడు. ఇప్పుడు కూడా నర్మదా నదీ తీరంలో చేస్తున్నాడు. నర్మదే. అక్కడే నర్మదా నదీ తీరంలోనే గోవింద భగవత్పాదుల్ని శంకర భగవత్పాదులు కలుసుకున్నారు. ఏ గుహలో కూర్చుని గోవింద భగవత్పాదులుండగా నర్మదా నదికి వరదలు వస్తే శంకరాచార్యుల వారు తన కమండలంలోకి వరద జలాలన్నింటినీ పట్టేశారో, ఆ గుహని కంచి కామకోటి పీఠం వారే ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేసి అందరూ చూడ్డానికి యోగ్యమైన దానిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ గుహకి ఈ మధ్య కాలంలోనే మేము అందరం వెళ్ళి అక్కడ నిలబడి శంకరాచార్యుల వారికి ఇచ్చినటువంటి స్తోత్రాలు చదువుకుని ఇచ్చాం కూడా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఈ గుహని ఇంత గొప్పగా ఉంచి యాత్రికులకు సౌలభ్యం చేసిన వారు కామకోటి వారే. ఇప్పుడు ఈ గుహ మళ్ళీ దెబ్బతింటే దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయించి దీన్ని ఇలాగే ఉంచడానికి ప్రయత్నిస్తున్నవారు కామకోటి వారే.
శంకరాచార్యుల వారి యొక్క పాదముల యందు నిరతిశయ భక్తితో అటువంటివి పోకుండా ప్రజలకి అందుబాటులో ఉంచడంలో కామకోటి పీఠం యొక్క అవిశ్రాంత పరిశ్రమకు ఆ గుహ ఒక నిదర్శనంగా నిలబడుతుంది. అటువంటి నర్మదని వామనమూర్తి దాటాడు. దాటి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి యజ్ఞవాటానికి చేరాడు. బలిచక్రవర్తి కూర్చుని యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తున్న చోటుకి వెళ్ళాడు. పుట్టి బ్రాహ్మణుడు, అప్పుడే ఉడుగైంది, ఇంకా వేదాధ్యయనం నేర్చుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అటువంటి బ్రహ్మచారి వచ్చాడు అంటే అందరికీ సంతోషంగా ఉంటుంది కదూ. చూసిన వాళ్ళు తెల్లబోతున్నారు. శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారతవచ్చకాకధరణింధత్రీసురుండెవ్వడీ శుంభద్యోతనుడి మనోజ్ఞ తనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబున. ఆ బ్రహ్మచారి అలా వెళ్ళిపోతున్నట్ట. పొట్టి బ్రహ్మచారి చూశారట. ఏమిటా తాటాకు గొడుగు ఏమిటి, ఆ 3 పోగుల యజ్ఞోపవీతం ఏమిటి, ఆ కాంతి ఏమిటి, ఆ పిల్లాడేమిటి, నిజంగా ఎక్కడైనా ఒడుగు చేసుకున్న బ్రహ్మచారి ఇంత అందంగా ఇంత గొప్పగా ఉంటాడా, ఇంత తేజస్సుతో? నిజంగా ఇతను ఒడుగు చేసుకొచ్చిన పిల్లాడేనా? శంభుండో హరియో పయోజభవుడో, ఇతను శివుడా, విష్ణువా, సూర్యుడా, బ్రహ్మ? ఎక్కడి నుంచి వచ్చాడు? దంభాకారతవచ్చకాకధరణింధాత్రీసురుండెవ్వడీ శుంభద్యోతరుడీ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై వాళ్ళందరూ విస్మయానికి గురైపోయి సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఒకరితో ఒకళ్ళు చెవి దగ్గరికి వంగి, ఎవరా పిల్లాడు, ఎవరి శిష్యుడు, ఎవరబ్బాయి, ఎవరొడుగు చేశారు, ఏమిటి అంత కాంతిగా ఉన్నాడు, వేదం చదివాడా, అంత తేజస్సు ఎలా వచ్చింది అప్పుడే, అంత అగ్నిహోత్రం ఎప్పుడు చేశాడు, అంత అగ్నికార్యం ఎప్పుడు చేశాడు, అంత గాయత్రి చేసేశాడా, అంత త్రికాల సంధ్యావందనం చేస్తున్నాడా, ఏమిటి ఆ తేజస్సు ఏమిటి, నిజంగా బ్రహ్మచారి తేజస్సే అని ఆశ్చర్యపోతున్నారు. ఈయనో పొట్టి పిల్లవాడు, అందరి చూపులు ఈయన మీద. ఈయన ఆ వేద పండితులందరి మధ్యలో తిరుగుతున్నాడు. కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. ఏమనుభవించారో పోతన గారు మహానుభావుడు. ఆ పిల్లవాడు అలా అలా వెడుతున్నట్ట. వెడుతూ ఒకళ్ళ దగ్గర ఆగి, మీరు ఇప్పుడు మంత్రం చెప్పారే, ఆ మంత్రానికి అర్థం ఏమొస్తుంది, వ్యాఖ్యానంలో దానికి ఏమని అంటారు, ఆ మంత్రానికి అర్థం అని చర్చ చేస్తున్నట్ట. కొందరి దగ్గరికి వెళ్ళి, మీరు ఇప్పుడు జటా పాఠం చెప్పారు కదా, ఘన జటాలో, ఆ జటపాఠం మళ్ళీ చెప్పండి, ఇలా కదూ చెప్పాలి అని ఆ జటపాఠంలో ఎక్కడైనా కించిత్ దోషం ఉంటే సవరించి చెప్తున్నట్ట. మామూలు ఇప్పుడు బ్రహ్మచారి ఏమిటి, ఘన జటా వరకు చెప్పడం ఏమిటి? అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ముచ్చటాడుతున్నట్ట. ఓ మీ గురువుగారు ఫలానా అవధాని గారు కదా, బాగున్నారా, కులసాగా ఉన్నారా, అబ్బా ఏమి గురుభక్తి అండి అయింది, ఏమి స్వరం చెప్తాడండి మహానుభావుడు, ప్రాణప్రతిష్ఠ చేస్తాడు కదండి వేదమంత్రానికి, వారు బాగున్నారా, వారి నిత్యకర్మ నడుస్తోందా, స్వాధ్యాయం బాగుందా అంటున్నట్ట. కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును. ఇదేమిటి, నిన్నగాక మొన్న ఒడుగు చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఇంతమంది గురువుల గురించి అడుగుతున్నాడు, ఇంతమంది గురించి ప్రస్తావన చేస్తున్నాడు, జట చెప్తాడు, చర్చిస్తాడు, వేదమంత్రార్థం చెప్తాడు. ఏమిట్రా ఈ పిల్లాడు, సాధ్యమే, ఎక్కడి బ్రహ్మచారి పిల్లాడు? ఆశ్చర్యపోయాడు. చేతిలో దర్భలు పట్టుకున్నాడు, అక్షతలు పట్టుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, ఆంధ్రదేశంలో బహుశా కవిత్వంలో ఇక ఇలాంటి పద్యం మళ్ళీ రాదన్నారు. ఇప్పుడు నేను చెప్పే పద్యం. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అన్నాడు, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుదారాపద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ అన్నాడు. బ్రహ్మచారి గదు ఆశీర్వచనం చేస్తున్నాడు. స్వస్తి, శుభం శుభం శుభం, పైకి శుభం, లోపలి అర్థం ఇక ఇక్కడితో నీ వైభవానికి స్వస్తి. ప్రవచనం అయిపోయింది అనుకోండి, స్వస్తి అంటాం కదా, అలా స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, ఇంకా ఇవ్వాల్టితో 3 లోకములను శాసించగలిగినటువంటి నీ ఇంద్ర పదవికి స్వస్తి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఇంద్రుణ్ణి కూడా కూర్చోబెట్టి శాసించి ఆయన పదవిలో కూర్చున్నావే, అమరావతిని నీదిని చేసుకున్నావే, ఆ నీ వైభవానికి ఇవ్వాల్టితో స్వస్తి. వటుడింతయై మరియుదానింతై
వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు